అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త కొత్త మలుపులు కనిపిస్తూ ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ పందాన్ని మనం ఒక కొంత చూసాం ఆల్రెడీ. వాళ్ళ భాషా పరిజ్ఞానాన్ని కానీ, వాళ్ళు మాట్లాడే పద్ధతిని కానీ, అప్పట్లో అపోజిషన్లో ఉన్నటువంటి టీడీపీ పార్టీ మీద ఎలా విరుచుకుపడ్డారు. ఒక టీడీపీ పార్టీ అనే కాదు, ఇతర పార్టీలకు సంబంధించిన మహిళా నాయకుల గురించి కానీ, ఆ పార్టీ నేతల యొక్క భార్యలు కానీ, పిల్లల గురించి కానీ మాట్లాడేటప్పుడు ఎలాంటి దురుసు ప్రవర్తన వాళ్ళు చూపించారు. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. సో అందులో ఒక పర్టికులర్ గా ఒక నియోజకవర్గానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే గారు కూడా గతంలో ఇలాంటి సంభాషణలు చాలా జరిగాయి. సైకో అని పిలవడము, వాళ్ళ మదర్ ని వేరే వేరే దీని గురించి అని మాట్లాడటము, అసెంబ్లీలో కూడా ప్రస్తావించిన సమస్యలు మనం చూసాం. అయితే నిన్న అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ లో తను నివాసం ఉన్నటువంటి స్థలంలో అతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు ఈ అంశం గురించి ఆల్రెడీ కొన్ని స్లోగన్స్ అయితే వస్తున్నాయి. అందులో ఒకటి ఏంటి అంటే, గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు కాబట్టి ఆ దాడి గురించి అరెస్ట్ చేశారని కొంతమంది ప్రస్తావిస్తుంటే, మరికొంతమంది అంటే ఇటు అప్పటి అధికారంలో ఉన్నటువంటి నాయకులందరూ ఇదంతా అరాచకం, ఇదంతా అన్యాయం, అసలు ఎందుకు అరెస్ట్ చేశారు అనే అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. సో ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు కానీ, లేదా ఆ పార్టీ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్పందన లేదు. తను మాత్రం నిమ్మక నేరెత్తనట్టుగానే ఉన్నారు. అయితే దానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వచ్చారు, ప్రెస్ మీట్లు పెట్టారు, వాళ్ళు ఏదో చెప్పాలనుకుని చెప్పారు. దీనికి బదులుగానే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ జవాబు ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ కేసు మీద కాదు తను అరెస్ట్ చేసింది, తను అరెస్ట్ చేసిన కేసు వేరే. ఏంటి ఆ కేసు? అట్రాసిటీ కేసుతో పాటు కిడ్నాప్, సో తన మీద దాడి చేశారనేది, దాడి యత్నం కూడా, ఈ మూడింటి కలిపి తనను అరెస్ట్ చేశారు. ఎవరైతే గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారో ఆ విషయం పైన మనం ప్రస్తావిస్తున్నాం. రైట్, ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రీ రామోజీ శివకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో విందాం అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ ఘటన అంతా జరిగింది అనేది. అన్న నమస్తే. నమస్కారం అన్న, చెప్పండి, ఈ వల్లభనేని వంశీ గారి అరెస్ట్ అసలు ఎందుకు జరిగింది, ఏంటి దాని కారణం ఏంటి? అసలు వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. కాకపోతే కోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇక్కడ హైదరాబాద్ దాక్కున్నాడు మనోడు, ఏపీ నుంచి పారిపోయి వచ్చి. కాకపోతే అరెస్ట్ ఎందుకు చేశారంటే, అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ని ధ్వంసం చేయడం జరిగింది. దానిలో కీలక పాత్ర పోషించిన గన్నవరం వంశీ కీలక పాత్ర పోషించాడు. అలా అతని మనుషులతోని అరాచకం సృష్టించాడు. పెట్రోల్ పోసి కారు తలగబెట్టి పార్టీ ఆఫీస్, కన్నెతల్లి లాంటి పార్టీ ఆఫీస్ నే రాజకీయ భిక్ష పెట్టిన అతను, ఛాయలు కప్పులు మోసిన నా కొడుకు, వీడు ఎవడైతే ఉన్నాడో వల్లభనేని వంశీ నా కొడుకు, ఛాయలు కప్పులు మోసే నా కొడుకు, వానికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. అట్లాంటి భిక్ష పెట్టిన కన్న తల్లి లాంటి పార్టీని, ఆ పార్టీ కార్యాలయాన్ని దగ్నం కావడానికి కీలక పాత్ర పోషించిన వంశీ, అతన్ని అప్పుడే అరెస్ట్ చేయాలి. కానీ కోర్టు నుంచి మన చట్టాలు పరిధి ఏదైతే ఉన్నాయో దానిలో పెట్టి అరెస్ట్ కాకుండా తెచ్చుకున్నాడు. ఆ అరెస్ట్ ఎప్పటికైనా అవ్వాల్సి వస్తుంది, ఎప్పటికైనా ఆయన రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ఎప్పటికైనా జైలుకి పోవాల్సింది అనే విషయంలో ఎవరైతే పిటిషనర్ సత్యవర్ధన్, ఆ వర్ధన్ని కిడ్నాప్ చేయడం, కిడ్నాప్ చేసి వాడిని అతన్ని కొట్టి మళ్ళీ అదే కారులో తీసుకెళ్లి కోర్టులో మళ్ళా పిటిషన్ వేయడం జరిగింది. అంటే కేసు వెనకకి తీసుకోవడం. అయితే ఒక్క నిమిషం, ఎప్పుడైతే 2022లో జరిగిందో ఘటన, ఏదైతే పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం విషయం కానీ, ఎవరైతే సత్యవర్ధన్ కంప్యూటర్ ఆపరేటర్ దానిలో పనిచేస్తున్నారో తన మీద కూడా దాడి జరిగింది, తన్ని క్యాస్ట్ పేర్లు పెట్టి కూడా తిట్టారు అన్నట్టుగా ఒక అభియోగం ఉంది. అయితే అప్పుడు 92 మంది మీద కేసు ఫైల్ అయింది సుమారుగా. ఓకే, అందులో ఈయన కీలక పాత్ర అయినప్పుడు ఈయన ఎందుకు A71 అంటే 71 వ్యక్తిగా ఎందుకు నమోదయ్యాడు కేసులో? అంటే 71 వ్యక్తి ఎందుకు అంటే, అక్కడ ఫస్ట్ వీడియోలో కవరేజ్ లో ఉన్న ఎవరెవరైతే మెయిన్ వ్యక్తులు ఉన్నారో అక్కడ 77 వరకు 90 వరకు అక్కడ కేసు కట్టారని మీరే చెప్తున్నారు. కానీ దాదాపు 400 నుంచి 500 మంది గుమ్మడి కూడా మొత్తం పార్టీ ఆఫీస్ దగ్నానికి కీలక పాత్ర పోషించారు. కానీ గన్నవరం ప్రాంతంలో దాంట్లో మాక్సిమం పీపుల్ ఎవరైతే ఉన్నారో దాంట్లో వంశీ వర్గం సంబంధించిన వ్యక్తులు ఉండడం జరిగింది. ఎందుకంటే గతంలో తను అదే పార్టీ ఆఫీస్ నుంచి చేశారు కాబట్టి కీలక పాత్ర పోషించిన గన్నవరం వంశీ అనుచరులు అప్పుడు ఉన్న జగన్ ప్రభుత్వం కాబట్టి చాలా మటుకు పేర్లు బయటికి రానివ్వలేదు. చాలా మటుకు పేర్లు వాళ్ళ మనుషులు లేనట్టు చిత్రీకరించారు, ఎవరు పట్టించుకోలేదు. పోలీసులు కూడా ప్రధాన పాత్ర, అప్పుడున్న కొంతమంది పోలీసులు కూడా
కంప్లీట్ గా జగన్ గారి కండు వేసుకొని ఎట్లయితే కార్యకర్తలుగా పనిచేస్తారో ఇప్పుడు చాలా మటుకు సాక్ష్యాలని వాళ్ళు రేరేజ్ చేయడానికి చాలా ట్రై చేశారు. ఓకే, ఎప్పుడైతే మేము ఎగరెస్ట్ గా రూల్స్ అండ్ ఎగరెస్ట్ గా మనం వెళ్ళి మనం ప్రయత్నించా అప్పుడు కొంతమంది పేర్లు మళ్ళీ తీసుకున్నారు. అప్పుడు మన వంశీ గారి పేర్లు లేకుండా ట్రై చేశారు. ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం వచ్చి మళ్ళా కేసు వెనక్కి తీసి మళ్ళా విజువల్స్ వెనక్కి తీసి ఉన్నంత వరకు మళ్ళీ విజువల్స్ కూడా చాలా మటుకు డిలీట్ చేయడం జరిగింది. ఉన్నంత వరకు తీసి మళ్ళీ అనుచర వర్గం ఇంటెలిజెన్స్ తో తీయడం ద్వారా కీలక పాత్ర గన్నవరం వంశీ మెయిన్ పాత్ర వహించాడని చెప్పి మళ్ళీ అప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే అరెస్ట్ చేశారో ఈ అరెస్టు ఆ దాడికి కారణమేనా? ఖచ్చితంగా చెప్తున్నా దాడి కారణమే. కాకపోతే ఇప్పుడు సత్యవర్ధన్ని ఎవరైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ వ్యక్తిని కిడ్నాప్ చేయడం, తీసుకుపోయి కొట్టడం, చంపడం చూడడం, బెదిరించి చంపేస్తామని చెప్పి బెదిరించి ఆ పిటిషన్ ని భయభ్రాంతులను చేసి కోర్టుకి తీసుకొచ్చి మళ్ళీ వెహికల్ లో తీసుకొచ్చి పిటిషన్ వెనుక తీసుకోమని చెప్పి వెనుక తీపించడం వల్ల అది మళ్ళా వాళ్ళ ఇదంతా ప్రాసెస్ లో వాళ్ళ అమ్మగారు సత్యవర్ధన్ అనే అమ్మగారు మా కొడుకుని కిడ్నాప్ చేశారు, మా కొడుకు కనిపించట్లేదు ఎప్పుడైతే పోలీసులకు కంప్లైంట్ చేస్తారో అప్పుడు ఇదంతా బయటకు వచ్చింది. లేకపోతే అతను సత్యవర్ధన్ అనేది బతికే ఉండేవాడు కాదు. కానీ యాక్చువల్లీ వాళ్ళ అమ్మగారు కంప్లీట్ చేయక ముందే సత్యవర్ధన్ కేసు వాపస్ తీసుకున్నారు కదా. మీరు ఏదైతే అంటే ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి కొట్టి తీసుకుపోయి అక్కడ వాపస్ తీసుకునే లోపు అప్పుడు వాళ్ళ తల్లి గారికి మా అబ్బాయి ఇంకా రావట్లేదు, మా అబ్బాయి కనిపించట్లేదు అని చెప్పి అప్పుడు వెళ్ళి కేసు పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే, అప్పుడు కూడా మళ్ళీ వైజాగ్ తీసుకెళ్లారు. వాళ్ళు వైజాగ్ అంటే చంపడానికి తీసుకెళ్లారా మరి ఇంకా కొన్ని రోజులు కిడ్నాప్ చేద్దాం అనుకున్నారా ఇంకా అది తెలియాల్సి ఉంది. అంటే 2022లో జరిగిన ఘటనకి ఇప్పుడు ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కి అసలు సంబంధం ఉందా? అసలు అదే పర్పస్ వాళ్ళు తీసుకెళ్లారంటారా? అదే పర్పస్ గా పిటిషన్ వేసిన సత్యవర్ధన్ కదా, ఎవరి మీద వేశాడు? వంశీ మీద వేశాడు. ఒక్క వంశీ మీదే కాదు కదా, అంటే కీలక పాత్ర వంశే కాబట్టి వంశీ అనుచరులు అంతా దాని కూడా వేశారనమాట. సో అప్పుడున్న కేసుని అది రెండు కేసులుగా నమోదైంది. ఒక కేసు ఏంటి అంటే పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు, బయట ఉన్న కార్లు కానీ అవి తగలబెట్టారు అనే అంశం మీద ఒకటైతే, పర్టికులర్ గా వంశీ గారి మీద పడ్డ కేసులో ఏంటంటే కులం పేరుతోటి దూషించారు. కులం పేరుతో దూషించడం, కులం సత్యవర్ధన్ మన వంశీ అనుచరుల మీద కేసులు వేయడం వల్ల వీళ్ళు ముందు జాగ్రత్తను అరెస్ట్ చేయడం తెచ్చుకున్నారు. కానీ ఇది ఎప్పటికైనా ఈ గవర్నమెంట్ ఎప్పటికైనా తీసుకొస్తుంది, ఇట్లానే దాని కేసుని మొత్తం అందరికి తెలిసే విధంగా నిరూపణ చేస్తుంది అనే వాళ్ళందరికీ భయం ఉంది కాబట్టే సాక్షిని ప్రభావితం చేసేలాగా ఆ సాక్ష్యం కేసే ఉండకుండా నాకు రేపొద్దు నేను బతకచ్చు అనే ఉద్దేశంతో ఆ సాక్షినే వీళ్ళు మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు. మీరేమో ఇలా అంటున్నారు, వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళేం చెప్తున్నారంటే ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగానే చేశారు, ఇదంతా అన్యాయంగా వంశీని అరెస్ట్ చేశారు. కుట్రపూరిత నేనేమి ఈయన చేయని దుర్మార్గం లేదు, చేయని పాపం లేదు, మరి ఈయన పాత్రే లేనప్పుడు ఈయన కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈయన కిడ్నాప్ చేసి కొట్టి పిటిషన్ వాపస్ తీసుకొని ప్రభావితం చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను నేను వంశీ గారు. సో వంశీ గారు చేశారు అనడానికి ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయి? అరే వంశీ అనుచరులు, వంశీ కార్లు, కోర్టు కూడా మాకు ఇంకా సమాచారం ఇంకా మేము తీసుకోవాల్సిన కోర్టు కూడా వంశీ వచ్చినాడు అనిపిస్తుంది, మాకు ఆ కారులో ఉన్నాడు అనిపిస్తుంది మాకు. అంటే ఇప్పుడు ఒక విషయం చూడండి, వంశీ గారు హైదరాబాద్ లో ఉన్నారని మీరు ఆల్రెడీ చెప్పారు. సో వంశీ గారు హైదరాబాద్ లో ఉన్నప్పుడు గన్నవరంలో తను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే, గతంలో ఎమ్మెల్యేగా తను పనిచేసిన మనిషి. సో అతని దగ్గర చాలా మంది నాయకులు వస్తారు పోతారు, ఆయన దగ్గర నిత్యం ఉండే కార్లు ఉంటాయి పోతాయి. సో ఆ కార్లు వేరే వాళ్ళు ఎవరైనా యూజ్ చేసి ఉండొచ్చు కదా. ఎప్పటికీ వంశీ వంశీతోని 24 గంటలు ఉండే అనుచరులు వాళ్ళు వాడే కార్లే ఇవి. ఓకే, వాళ్ళు వాడే కార్లు ప్లస్ ఆ పిటిషన్ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఎవరి మీద కేసులు ఉన్నాయంటే వాళ్ళ వంశీ మీద వర్గాల మనుషుల మీదనే కేసులు ఉండడం వల్ల ఆ పిటిషన్ అతను ప్రభావితం చేసి అతను భయధ్వానాలు చేసి అతను కేసు వాపస్ తీసుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళు ఎప్పుడైతే అమ్మగారు పోయి కేసు వేయడం ఏందో అప్పుడే దానివల్ల ఇవన్నీ వెలక్కొచ్చు, లేకపోతే వెలక్కి కూడా రాకపోతుండేది. అవును. అయితే మరి ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అంబటి రాంబాబు గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఇది 100% కక్షపూరిత చర్య, దాన్ని ఏం చెప్పుతూ మీరు కక్షపూరిత చర్య చేసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగానే లీగల్ గానే మేము మాకు లీగల్ గా అవసరం లేదు, చట్టాలు అవసరం లేదు అంటే మేము ఎప్పుడో కక్షగా మేము చేసేవాళ్ళం. అంటే కక్ష పూర్తం అంటే వీళ్ళ హయాంలో 5 సంవత్సరాలలో మా నాయకుల మీద ఎందరి మీద దాడులు జరిగినాయి, అక్రమంగా ఎన్నిసార్లు అరెస్ట్ లేని, రాత్రి పూట వందలాది పోలీసులతోని
గోడలు దుంకిపిచ్చి ఇంట్లో దూరించి ఒక మహిళా నాయకురాలను అయితే బట్టలు మార్చుకుంటుంటే కూడా మహిళా పోలీసులతో తీసుకురావడం జరిగింది. మరి ఎంత అరాచకం చేస్తారు మీరు 5 సంవత్సరాల్లో మీరు చూస్తారు. మరి ఎంతమంది మినిస్టర్లను కిడ్నాప్, ఎంతమంది మినిస్టర్లని దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. రాత్రిపూట ఎంతమంది పోలీసులతో గోడల నుంచి మరీ అరెస్ట్ చేయడం జరిగింది. అది కక్షపూరితం అంటే. మరి నిజంగానే ఉంటే మరి ఎందుకో కేసులో నిరూపణ కాలేదు ఇంకా. ఇదైతే కేసు 100% అయ్యింది కాబట్టి కేసు పెట్టారు అంతే కదా. పిటిషన్ కిడ్నాప్ చేసి చట్టవిరుద్ధమైన పని చేసి పిటిషన్ చంపుదాం అనుకోని వాళ్ళు తీసుకుపోయి లీగల్ పని చేస్తారు కాబట్టి దాని ద్వారా మళ్ళీ కేసు పెట్టడం జరిగింది నాని గారి మీద, అంటే ఇక్కడ వంశీ గారి మీద. సారీ, 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో తను కేసు వాపస్ తీసుకున్నాడు. వాపస్ తీసుకున్న తర్వాత వాళ్ళ మదర్ కానీ వాళ్ళ బంధువులు కానీ సరే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు. ఓకే, కేసు వాపస్ తీసుకున్న తర్వాత కేసు పెట్టారు అనే అంశాన్ని ఎలా చూస్తున్నారు అంటే టీడీపీ పార్టీ వాళ్ళే దగ్గరుండి మరి కేసు పెట్టించారు వాళ్ళ మదర్ గారితో అని చెప్పేసి ఓ ప్రస్తావన వస్తుంది. అంటే అట్లా కాదు, వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. దొంగ ఒకసారి దొరికిపోయినాక వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నా కొడుకు సత్యవంతుడు, నా కొడుకు ఇప్పటివరకు ఏ దొంగదానం చేయలేదు, మా అమ్మాయి ఇక్కడ పొద్దున్న లేచిపోతాడు రాత్రి వస్తాడు అనే మాటలు ఎవరైనా తల్లి దొంగ దొరికితే వాళ్ళ తల్లి ఎవరైనా తల్లే కాబట్టి ఆ ప్రేమ ఇది ఉంటది. వాళ్ళ మిస్సెస్ అయినా ఎవరైనా లేకపోతే వాళ్ళ పార్టీ సంబంధించిన ఎవరైనా మాట్లాడచ్చు. నేను ఏమంటున్నా అంటే క్లియర్ కట్ గా వ్యక్తిని మీరు కిడ్నాప్ చేశారు. ఓకే, కిడ్నాప్ చేసి వాడిని కొట్టారు, చంపుతామని బెదిరించారు, తీసుకుపోయి కోర్టులో దగ్గరుండి మళ్ళీ అదే కారులో తీసుకుపోయి కోర్టులో ఉంచి మరీ పిటిషన్ ని వెనక్కి తీసుకునే పిటిషన్ వేశారు. మళ్ళీ తీసుకెళ్లి వైజాగ్ తీసుకెళ్లారు. దేని వల్ల తీసుకెళ్లారు? సో ఈ ప్రాసెస్ లోనే వాళ్ళ తల్లి గారు నా కొడుకు కనిపించట్లేని దాంతో వాళ్ళు కేసు పెట్టారు. అవును, ఇప్పుడు పిటిషన్ వాపస్ తీసుకుంటే మళ్ళీ వైజాగ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? అదే కదా, మళ్ళీ ఇమ్మీడియట్ గా ఇక్కడ మళ్ళా తెలిసిపోయి మళ్ళీ వీళ్ళు టీడీపీ వాళ్ళు అందరు తెలిసిపోయి ముందుకు తీసుకొస్తారు, మళ్ళీ కేసు వేస్తారు అని చెప్పి తీసుకెళ్ళిపోవడం జరిగింది వైజాగ్ లో. అంటే భద్ర కిడ్నాప్ చేసి కొన్ని రోజులు పెడదాం అనుకున్నారు వాళ్ళు. సో 100% ఇది ఒక విధంగా కక్షపూరితంగానే కనిపిస్తుంది కాదంటారా? అంటే ఎట్లా కక్ష అంటున్నారు? ఎందుకనంటే అది ఎప్పుడైతే కేసు విత్డ్రా చేసుకున్నారో చేసుకున్న తరువాత అంటే నేను కేసు విత్డ్రా ఎందుకు చేసుకున్నాడని అడుగుతున్నా నేను. ఎందుకు చేసుకున్నాడంటే ఇప్పుడు మీ వాదన ఎలా ఉంది అని అంటే వాళ్ళని కిడ్నాప్ చేశారు, భయభ్రాంతులు గురి చేశారు, కొడతామని చెప్పి బెదిరించారు, చంపేస్తామని పిటిషన్ అట్లా చేయడం తప్పే కదా, చట్టరీత్యా నేరం కదా. చట్టరీత్యా నేరం అనేటప్పుడు చట్టం పరిధిలో ఉన్నప్పుడు చట్టం చూసుకుంది. అందుకే కేసు పెట్టింది. వాళ్ళ అమ్మగారు కేసు పెట్టారు, నా కొడుకుని కిడ్నాప్ చేశారని కేసు పెట్టింది. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారో ఆ విధంగా అయితే కానే కాదంట. కక్షపూర్త అంటే ఇప్పుడేందుకు చేస్తామండి? కక్షపూర్త నిజంగానే చేసుకోవాలనుకుంటే ఎప్పుడైతే మా పార్టీ దగ్గర చేస్తారు చేసిన వెంటనే మేము చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అలా ఉన్న పాల్పడిన అందరు వ్యక్తుల మీద నిజంగానే ఏదో ఒకటి దొంగ కేసు పెట్టి మేము ఏదైనా చేయొచ్చు. వాళ్ళగా మేము రౌడీలం కాదు కదా, చట్టాన్ని అనుసరించే వాళ్ళము. మాకు నాయకుడు అట్లా నేర్పిలేదు కదా మాకు. ఎవరైతే దాడులకు పాల్పడరో, అక్రమాలకు పాల్పడరో, నేరాలకు పాల్పడరో దాని ప్రకారంగా చట్టం ఏదైతుందో చట్టం పరంగా శిక్షలు అనుభవించాల్సిందే. మేము మా నాయకుడు నేర్పించింది రౌడిజం గుండాయిజం మా నాయకుడు నేర్పించలేదు, కక్షపూరిత పనులు మాకు నాయకుడు నేర్పించలేదు. కాబట్టి చట్టం తన పని తాను చేసుకోబోయే ఈజీగా లీగల్ గా మేము ఉన్నాం. కానీ ఎక్కడైతే కేసు పెట్టారో ఆ కేసు పెట్టిన వ్యక్తిని వీళ్ళు కిడ్నాప్ చేసి అరచకంగా వాళ్ళని చంపుదామని చూసి వెళ్ళి కేసు రిటర్న్ తీసుకోవాలనే ఇది చేస్తారో వాళ్ళు తల్లి గారు కేసు పెట్టారు. అప్పుడే కేసు బయటకు వచ్చింది. ఓకే, సో అంతే తప్ప కానీ ఇది కక్షపూర్తి చర్య అయితే ముమ్మడి కాదు. ఇదే బాటలో ఎవరైతే అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నప్పుడు రెడ్ బుక్ అనేది ఏదైతే రాశారో దాంట్లో మొదటి విడతలో మనం అరెస్ట్ చేశారు. ఇంకా వరుసగా అసలు రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ అనేది ఎందుకు వచ్చింది అది మీరే చెప్పాలి. ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఏదైతే 5 సంవత్సరాల పాలనలో అరచకాలు, దాడులు, హత్యలు ఇవేదైతే జరుగుతున్న సంఘటనలు టీడీపీ కార్యకర్తల మీద ఏమైనా ప్రజల మీద దాడులు అయితేనే, భూ కబ్జాలు అయితే ఇవన్నీ పాలనని ఇవన్నీ చూస్తున్న విధానంలో ఎప్పుడైతే రారా లోకేష్ గారు యువకుల మన పాదయాత్ర తీసుకొని గ్రామాన ఎప్పుడైతే పాదయాత్ర చేయడం జరిగిందో ఇవన్నీ దాడులు వైఎస్ఆర్సీపీ దాడులు ఏవైతే చేసో దీనిలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నత అధికారులైనా కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్స్ అయినా కానివ్వండి, ఎవరైనా దీనికి ఈక్వలే. ఎవరు చట్టం తన పని తను చేసిన అందరు లీగల్ గా ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ పేర్లన్నీ నోట్ చేయడం జరిగింది. దానికి ఎవరు అతిథులు కాదు. మీరు క్లియర్ గా చూడండి, చంద్రయ్య అని చూడండి, పట్టపగులు ఊర్లో జై జగన్ అనమంటే అనకపోతే మా టీడీపీ కార్యకర్త అనవని మేము జై చంద్రబాబు జై తెలుగుదేశం అంటే చనిపోయే లాస్ట్ మూమెంట్ వరకు కూడా జై జగన్ అనమంటే కూడా నేను అనానంటే పీక వదలడం జరిగింది. పట్టపగులు గ్రామంలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు.
అంటే ఇంత అరాచక పాలన ఎప్పుడైనా చూసారా? అప్పట్లో రాజారెడ్డి పాలన తర్వాత ఇప్పుడు జగన్ రెడ్డి పాలనలో మాత్రమే చూడాల్సిన విషయాలు కొన్ని 5 సంవత్సరాలు జరిగినాయి. అమ్మాయిలని వేధించుడు, అమ్మాయిని వేధిస్తే వాళ్ళ తమ్ముడు పోయి ఎందుకు వేధిస్తారు అంటే ఆ తమ్ముడిని పెట్రోల్ పోసి తలగబెట్టిన ఘటన ఏ పాలనలో జరిగింది? ఎంతమంది మర్డర్లు చేయడం జరిగింది, ఎంతమంది కిడ్నాప్లు చేయడం జరిగింది, ఎంతమంది రేపులు అయినాయి అమ్మాయిల మీద, భూ కబ్జాలు, మైనింగ్లు, ఇంత అరాచక పాలనలో ఎంతమంది బలి కావాలి ఇంకా? సో దీంట్లో పాల్పడిన వాళ్ళందరి పేరు రెడ్ బుక్ లో ఉంది. రెడ్ బుక్ అంటే మీరు ఎలక్షన్ కంటే ముందు వాళ్ళ పాలనలో ప్రతి ఒక్కరు ఆశయం నవ్వారు, తీసి మలిసి పెట్టుకో, ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకొని పెద్ద పెద్ద ఇప్పుడు ఎవరైతే భయపడుతూ తడుపుకుంటున్న ఆ కొడుకులు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్పుడు నవ్వారు. రెడ్ బుక్ అంటే తీసి పెట్టుకో, మాది వైట్ బుక్, గ్రీన్ బుక్ అని చెప్పి మాట్లాడే వ్యక్తి ఇప్పుడు ఎందుకు తడుపుకుంటారు అంటే మీరు ఇప్పుడు చట్టం పరిధిలో పనిచేయడం స్టార్ట్ అయింది. అంటే రెడ్ బుక్ లో మీరు చెప్పినట్టుగా ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే అన్యాయానికి గురి చేశారో వాళ్ళ పేర్లు మాత్రమే ఉన్నాయా, లేదా అప్పట్లో కొన్ని క్రిటిసైజ్ కామెంట్లు గానీ, సో లోకేష్ గారికి బాడీ షేమింగ్ ఇష్యూస్ గురించి మాట్లాడడం కానీ ఇలాంటి వాళ్ళ పేర్లు ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆ రెడ్ బుక్ లో దానికి రెడ్ బుక్ అని లోకేష్ అని ఎప్పుడైతే పేరు పెట్టిండో దా రెడ్ బుక్ లో పేరు మాత్రం వాళ్ళు ఎంత రాక్షసులు సైకోలు మాత్రమే ఎవరైతే అరాచక పాలన చేశారో దాన్ని ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ పేర్లు మాత్రమే దాంట్లో రాయబడింది. సరే, ఇప్పుడు వల్లభనేని వంశీ గారి అరెస్ట్ రెడ్ బుక్ ఏమైనా సంబంధం ఉందా లేదా? ఫస్ట్ పేజ్ ఆయనే ఉంటది, ఫస్ట్ పేజ్ వంశీ గారినే ఉంటది. మరి ఉంటే గత 8 నెలలు ఏం చేశారు? ఎందుకు? చట్టం తన పరిధి. మేము రౌడీలం కాదు కదా బ్రదర్, మేము నిజంగా మేము రౌడీలు. మా నాయకులు ఒక్కసారి పక్క చెప్తే కత్తులు పడి చంపడానికి పెద్ద విషయమే కాదు, కానీ వాళ్ళకి మాకు తేడా ఏముంది? మాకు మా క్రమశిక్షణ పార్టీ కదా, మా నాయకుడు మాకు అట్లా నేర్పించలేదు. అవును, అరే ఎవరైతే నిజంగా తప్పు చేస్తారో ఆ చట్టం పరిధిలో పోవాల్సిందే. మేము అట్లా కాదు, నిజంగా మాకు చట్టాలే అవసరం లేదనుకుంటే ఇవేంత సేపు. మా కార్యకర్తలు 1.5 మంది కార్యకర్తలు ఉన్నారు మాకు. ఒక్కసారి వాళ్ళ మీద పడితే వాళ్ళ నాయకుడు కూడా తిప్పుకుంటాడు. వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ 40% ఓటింగ్ షేర్. అరే రమ్మని చెప్పారు మరి ఇప్పుడు, అంటే గొడవ పడదాం అంతేనా? అరే మాకు లేదు మాకు సంప్రదాయం గొడవ పడదాం రమ్మనండి అని అంటే అరే మీరు అంటున్నారు వాళ్ళు కూడా ఉన్నారంటే నేను ఏమంటారంటే బ్రదర్ మాకు ఆ సంప్రదాయం లేదు. మేము ఏమంటున్నాం అంటే మేము లీగల్ గా పోతున్నాము, మేము నిజంగా ఆ మైండ్ సెట్ లో ఉంటే ఎప్పుడో అయిపోయేది కథ. ఇవన్నీ కేల్కతం దుకాణం బంద్ అన్నట్టు ఎప్పుడో అయిపోయేది. మాకు అది లేదు, చట్టం తన పని చేసుకుంటూ పోతే మా మాకు గవర్నెన్స్ మీద నమ్మకం ఉంది. మా బాబు గారికి ఫ్యూచర్ మీద ఫ్యూచర్ మీ బాట వేయడానికి ఏపీని ఫ్యూచర్ లో ముందు తీసుకెళ్లాలనే బాటలో మీ కృషి మా నాయకుడు కృషి పడుతున్నాడు. మన లోకేష్ అన్న కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చే విషయంలో ఉన్నాడు, పిల్లలకి ఉద్యోగాలు తెలిసే దాంట్లో ముందులో డ్యూటీ చేస్తుండు. అరే మేము ఆ పాలన ఉన్న చట్టం తన ఎవరైతే పాపాలు చేశారో ఎవరైతే క్రిమినల్ దాడులు చేశారో వాళ్ళ మీద చట్టం తన పని తను చేసుకోబోతుంది. దాని తప్పేమని అంటున్నా నేను. సో ఈ అరెస్ట్ కి రెడ్ బుక్ కి సంబంధం లేదని చెప్తూనే వాళ్ళ సంబంధం ఉందని చెప్తారు. అరే ఇప్పుడు అరెస్ట్ కి సంబంధం అంటే ఎవరైతే దాడులు ఉన్నారో దాంట్లో చేశారు, కానీ ఇప్పుడు నా వంశీ గారిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇదే. సో ఇప్పుడు వంశీ గారు అరెస్ట్ అవ్వడానికి కారణం రెడ్ బుక్ కానప్పటికీ రెడ్ బుక్ లో మాత్రం వంశీ గారి పేరు ఉంది. రెడ్ బుక్ కాను అని ఏం లేదు, రెడ్ బుక్ లో తన పేరు ఉంది, ఆ ప్రాసెస్ అది అవుతుంది. కానీ వంశీ గారు ఏంటంటే ఎందుకు ఆ ప్రాసెస్ వచ్చేంత వరకు నేనేది కాగాలి, నేను ముందుకే ఉరుకుతా అని చెప్పి ఆయన ఇంకా అడిషనల్ బెనిఫిట్ లాగా ఆయన ముందే క్లియర్ చేసుకోవడానికి ట్రై చేసిండు. ఆయన తొందరపడ్డాడు, తొందరగా ఉన్నది ఉంచుకున్నది అన్నట్టు ఆయన ముందు పడ్డాడు, ముందు జైలుకి పోయిండు. అంటే గతంలోన పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పర్యటించినప్పుడు సీజ్ ద షిప్ కాన్సెప్ట్ మీకు తెలిసే ఉంటది, ఏదైతే రైస్ కి సంబంధించిన ఇష్యూ ఉందో ఆ ఇష్యూ జరిగినప్పుడు పేరు నాని గారు కూడా ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా ఉన్నాం మమ్మల్ని ఫోకస్ చేయండి అనే విధంగా బిహేవ్ చేయడంతో వాళ్ళ భార్య గారి పేరు మీద అత్యుత్సాహము వాళ్ళ నాయకుల ముందు ఏదో ఒక చూపించుకోవాలా, క్రెడిబుల్ ఏదో తెచ్చుకోవాలా, నేను ఉన్నానని చెప్పి చూపించుకోవాలా అనే ఉద్దేశంలో ముందుకు వస్తున్న నాయకులు. కానీ వాళ్ళు నిజంగానే వాళ్ళ నాయకుడికి లేదు సిద్ధశుద్ధి, వాళ్ళకి లేదు చిత్తశుద్ధి. మీరు అన్నట్టుగా ఇప్పుడు నాయకుడి ముందు మెప్పించుకోవాలి, నాయకుడి ముందు మేమేంటో చూపించుకోవాలనే ఆలోచన వాళ్ళకుంటే ఇప్పుడు ఇంత ఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించట్లేదు? వంశీ గారు అరెస్ట్ అయింది క్లియర్ గా వాళ్ళ అనుచరుడు, తమ్ముడు, సోదరుడు, మంచి వ్యక్తి, సౌమ్యుడు అని చెప్పి భుజాన గడిపిన ఆ నాయకుడే క్లియర్ గా దొరికిపోయిండు. పూర్తి సాక్ష్యాధారాలతో సహా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సార్ని కృష్ణుడి జన్మస్థలానికి పంపించడం జరిగింది.
ఆయన క్లియర్ కట్ సాక్ష్యాలు దొరికినప్పుడు ఆయన క్లియర్ కట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఇంకేం మాట్లాడతారు నాయకుడు? ఇప్పుడు మాట్లాడడం అంటే అధికారం లేదు కదా. అధికారం ఉన్నా లేకపోయినా తనని నమ్ముకున్న నాయకుల గురించి అరే సాక్ష్యాధారాలతో దొరికిపోయినాక ఇంకేం మాట్లాడతాడు? సో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కాదు, ఆయనకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు ముగ్గురు నిన్న మార్నింగ్ ప్రెస్ మీట్లు పెట్టినప్పటికీ ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం తర్వాత నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఎవ్వరు కూడా ఏ ఒక్క లీడర్ కూడా ముందుకు వచ్చి వంశీ గారి గురించి మాట్లాడలేదు. వైఎస్ఆర్సీపీ పాలన ఏదైతే ఉందో దాంట్లో కూడా అప్పుడు ఈ వల్లభనేని వంశీ, కొడలి నాని, అనిలు, రోజక్క, ఎవరైతే పలానా వ్యక్తులు మెప్పు గురించి, జగన్మోహన్ రెడ్డి మెప్పు గురించి ఎవరైతే మాట్లాడారో వాళ్ళకు కూడా క్లియర్ గా తెలుసు చాలా తప్పుగా మాట్లాడామని. ఒక తల్లి లాంటి పార్టీని, తల్లి లాంటి అమ్మగారిని, భువనమ్మని చట్టసభల్లో ఎంత పెద్ద పెద్ద మాటలు అడి అవమానించారో తెలుసు. మా బాబు గారు మేము పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కంటతడి పెట్టాను, మా బాబు గారిని ఏడిపించడం జరిగింది. అప్పుడు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాడమే కాదు, ఒక తెలుగుదేశం పార్టీ అభిమాని, మహిళల మీద ఉన్న అభిమానంతో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ఉప్పు కాలంతో ప్రతి వ్యక్తి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని ఏంది ఇంత దరిద్రమైన పాలన, ఏంది ఇంత గలీజ్ గా మాట్లాడుతున్నారే. ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా అప్పుడు అందరూ విమర్శించుకున్నారు, ఏంది ఇట్లా మాట్లాడుతున్నారని. అంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎలక్షన్ తర్వాత ప్రెస్ మీట్ నేను అదే చెప్తున్నా బ్రదర్, అంటే ఎంత దారుణంగా క్రిటిసైజ్ చేయడం, ఒక వ్యక్తిని, వాళ్ళ అమ్మగారిని, తల్లి పెళ్ళామనే భేదాలు లేకుండా మరీ మాట్లాడారా. అప్పుడు ఇదే వాళ్ళ భార్యలు లేరా, ఇప్పుడు అరెస్ట్ చేస్తే వాళ్ళ భార్యలు వచ్చి పోలీసు అదే మాట అప్పుడు నువ్వు ఎందుకు ఖండించలేదు? నువ్వు ఇట్లా తట్టడం తప్పు అని ఎందుకు ఆపలేదు? వాళ్ళన్ని మాట్లాడుతుంటే ఒక్కరు బయటికి రాలేదే. ఎంతమంది రౌడీ నా కొడుకులని మీడియాల ముందు కూర్చోబెట్టి నీ ఒక్క గంట చాలు, ఒక 15 నిమిషాలు కాదు నరికేస్తా అని చెప్పి చంపేస్తా, ఈవెన్ బాబు అని చంపేస్తాను నా కొడుకులాలు. అవును, కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడారు. అదే చెప్తున్నా, అంటే 5 సంవత్సరాలు ఒక రౌడీ పరిపాలన, ఆ రౌడీ పరిపాలన ఎంత ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరు కూడా ఖండించలే. 2 సభలలో మాట్లాడారు, చట్ట సభలలో మాట్లాడితే కూడా నవ్వుకుంటూ కూర్చున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏ రోజైనా ఎవరైనా ఆపాడా? అంటే ఎంత దుర్మార్గంగా మాట్లాడారు. మా రోజు మేము చచ్చిపోవాలనిపించింది మా బాబు గారు ఏడ్చిన రోజు. అంటే ఒక కార్యకర్త మేము బతుకుండం ఎందుకు రాబోయే, మేము పుట్టినాక కూడా మేము పుట్టి 2 సంవత్సరాలు మా బాబుని ఏడిపిస్తున్నా, ఆ కార్యకర్త నేను ఎట్లా బతుకుండాలని అనిపించింది మాకు. అంటే ఇప్పుడు ఈ అరెస్ట్ గురించి గత 7-8 నెలలుగా మీ టీడీపీ మాకు ఎవరైతే ఇప్పుడు నేను ఏమంటారంటే ప్రజాస్వామ్యంలో తప్పు చేసినాడు శిక్ష అనుభవించాల్సిందే, లేదు అనుకుంటే రేపొద్దున ఇంకొకడు పుడుతూనే ఉంటారు ఇట్లాంటి వాళ్ళు, రేపొద్దున ఎండ్ ఉండదు. తప్పు చేసినాడు శిక్ష అనుభవించాల్సిందే, దానికి ఎవరు తన మన భయాలు ఎవరికి లేవు, చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పు చేసాడు కంపల్సరీ శిక్ష అర్హుడే, అది ఉంటేనే రేపొద్దున ఇంకెవరు పుట్టాడు ఇట్లా అంటారు నా కొడుకులు, ఎవరు రాడు బయటికి. అని బిడ్డలు లేరా, అని కొడుకులు లేరా? రైట్, అప్పట్లో ప్రస్తావించింది కాసేపు పక్కన పెట్టుకుంటే, ఎందుకంటే ఆ టాపిక్ ని మనం తీసుకొచ్చినప్పుడు కక్షపూర్తిగానే చేశారా అనే ఒక ధోరణి. నిజంగా మా కక్ష ఉంటే ఈ కేసులు అవసరం లేదు బ్రదర్, మాకు నిజం చెప్తున్నా. ఈ కక్షే మాకు ఉంటే నిజంగా మా బాబు గారే గాని, మా లోకేష్ బాబు గారే మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని పక్క జరిగినా కూడా మేము వాళ్ళ పార్టీ వ్యక్తులే ఉండరు. సో గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో బోర్గడ్డ అనిల్ అనే వ్యక్తి మాట్లాడారు. నాకు అలానే అనిపిస్తుంది. ఆ బోగునా కొడుకు గురించే చెప్తున్నా, కొన్ని చెప్పినా అదే అతని మాటలు అప్పుడు విన్నవి. ఇప్పుడు మీరు ఆడుతున్న మాటలు మీరు కాసేపు పక్క జరగండి, మేము అది చేస్తాం ఇది చేస్తాం. ఇప్పుడు చంపడానికి చావడానికి పెద్ద విషయమే ఉండదు, ఒక 5-10 మినిట్స్ మాట. కానీ నేను ఏమంటున్నా అంటే మాకు అది నేర్పియలేదు. మా పార్టీకి క్రమశిక్షణ ఉంది, మాకు చట్టాల మీద నమ్మకం ఉంది కాబట్టే మేము ఇంకా చట్టాలు నమ్ముకొని ఆ చట్టాల పరిధిలో మేము పోతున్నాము. ఓకే, కానీ కక్షపూర్తం అంటే ఇది కక్షపూర్తం మీద అవసరమే లేదు మాకు. రైట్, ఇంకొక విషయము, గతంలో కొడాలి నాని గారు మాట్లాడుతూ ఒక మాట ప్రస్తావించారు. ఏంటంటే తన భాషలో చెప్పాలంటే కొంచెం రూడ్గానే ఉంటుంది, అది మీకు దమ్ముంటే టచ్ చేయండి నన్ను కానీ, వంశీని కానీ, దూరంపూడిని కానీ అని చెప్పి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. మరి ఇప్పుడు వంశీని మీరు టచ్ చేసినట్టే. సో అతిథులా అండి, వీళ్ళేమన్నా దేవుళ్ళ దయ్యాలా, వీళ్ళేమన్నా టచ్ చూడు టచ్ అంటే నువ్వు తప్పు చేసినావు బై శిక్ష అనుభవించాల్సిందే. సో ఇప్పుడు వంశీ గారిని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే పంపించారు, ఖచ్చితంగా శిక్ష పడుతుందా? ఖచ్చితంగా పడుతుంది, తప్పు చేసినప్పుడు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి కొంత నాయకుల్ని రకరకాల అభియోగాలతోటి, రకరకాల ఆరోపణలతోటి అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత బెయిల్స్ తీసుకున్నారు, బయటకు వచ్చారు. కొంతమందిని అయితే టార్చర్ కూడా పెట్టారు. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు
మా దాంట్లో ఎంతో మందిని టార్చర్ పెట్టారండి. అసలు వాళ్ళ వయసుకి వాళ్ళ మీద కేసులు పెట్టిన దాని మీద సెక్షన్స్ కి సంబంధమే లేదు. 60-70 సంవత్సరాలు ఉన్న వ్యక్తుల మీద రేప్ అట్రాక్సిటీ పెట్టారు, మర్డర్ అటెంప్ట్లు పెట్టారు, ఏమేమో పెట్టారు. వాళ్ళని తీసుకుపోయి చిత్తుకాబాద్ 3rd డిగ్రీ ఉపయోగించి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క స్టేషన్ తిప్పి కనీసం ఎక్కడున్నారో కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడున్నారో కూడా కనీసం వివరాలు చెప్పలేదు ఇంట్లో వాళ్ళకి. కానీ ఇక్కడ కూడా చంపేస్తారనే ఉద్దేశం భార్య కూడా ఇదే చెప్పారు. నేనేమో అట్లా వంశీ గారికి ఇంకా క్లియర్ గా ఏ స్టేషన్ అరెస్ట్ చేశారు, ఏ స్టేషన్ లో ఉన్నారు కూడా వాళ్ళకి తెలుసు. మరి నిన్న వాళ్ళ భార్య ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతూ అదే స్టేషన్ ముందు ఉన్నారు భార్య గారు. వీళ్ళు కేవలం ఎఫ్ఐఆర్ కోసం మాత్రమే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, మా భర్త ఇక్కడ లేరు అని చెప్తున్నారు. నేను అదే చెప్పింది. ఎక్కడైతే అరెస్ట్ చేశారో ఇక్కడ నుంచి మన గచ్చిబౌలిలో మయం భుజా నుంచి అరెస్ట్ చేశారో విజయవాడ తీసుకెళ్లారు. తర్వాత అక్కడ ఎక్కడైతే స్టేషన్ లో పెట్టారో ఆ స్టేషన్ ముందే వీళ్ళు ఉన్నారు. కాకపోతే ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు, ఎందుకంటే ఎఫ్ఐఆర్ ముందే తీసుకోగానే ఎఫ్ఐఆర్ ఇవ్వరు. అంటే పూర్తిగా దర్యాప్తు ద్వారా సాక్ష్యాలు ఎవరైతే ఉన్నారో అంత రికార్డ్ చేసిన తర్వాత ఫస్ట్ రిపోర్ట్ అనేది మెన్షన్ చేస్తారు. దాని తర్వాత సెకండ్ ఫైనల్ రిపోర్ట్ మెన్షన్ చేస్తారు. వాళ్ళని ఎక్కడ అనేది వాళ్ళు ఎక్కడ అరెస్ట్ చేస్తారు అక్కడ ఆ స్టేషన్ లో దాదాపు 5-6 గంటలు ఉన్నారు వంశీ. 5-6 గంటల ముందు వాళ్ళ స్టేషన్ ముందే ఉన్నారు వాళ్ళ భార్యమణి గారు. అయితే లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పండి, మీరు భావిస్తున్నటువంటి రెడ్ బుక్ కానీ లేదా ప్రస్తుత పరిస్థితుల్లో నెక్స్ట్ ఎవరు కాబోతున్నారు? ఇప్పుడైతే వల్లభనేని వంశీ గారు ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. సరే, కారణం ఏదైనప్పటికీ అరెస్ట్ అయితే జరిగింది. నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు? ఎందుకంటే పొలిటికల్ నేను ఏమంటున్నా అంటే రెడ్ బుక్ లో పేర్లు ఉన్నవారు ఎవరైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లు ఉన్న అందరికీ అందులో ఉన్నాయని తెలుసు. నెక్స్ట్ ఎవరైనా వాళ్ళకే చాలా క్లియర్ గా తెలుసు. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు, ముందు వాళ్ళకే తెలుసు, మాకంటే ముందు వాళ్ళకే తెలుసు. బీ ప్రిపేర్ బ్రదర్, సిస్టర్ రోజక్క, నువ్వు కూడా బీ ప్రిపేర్. అందరికి చెప్తున్నా, అందులో రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరికీ మాకంటే ఎక్కువ మీకు తెలుసు. మీరు ప్రిపేర్గా ఉండండి అరెస్ట్ కావడానికి. మేము మీకు చాలా టైం ఇస్తాం, మీరు ఏమైనా చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. మీరు పర్టికులర్ గా రోజా గారి పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? అంటే నెక్స్ట్ ఆమెనా? నెక్స్ట్ ఏమంటారు? ఎందుకంటే కొంతమంది నేను బ్రదర్ అన్నా, ఫస్ట్ బ్రదర్ అన్నా సిస్టర్ అన్నా. బ్రదర్ అన్నారు కానీ ఎవరి పేరు ప్రస్తావించారు. బ్రదర్స్ అంటే చాలా మంది ఉన్నారు, అందుకే ఎవరి పేరు సిస్టర్ అంటే రోజక్కనే ముందు ఉంది కాబట్టి రోజక్క పేరు చెప్పిన. ఇప్పుడు బ్రదర్స్ అని ఎందుకు అన్నా అంటే చాలా మంది ఉన్నారు అందులో బ్రదర్స్. సరే, ఎంతమంది ఉన్నప్పటికీ ఎవరో ఒకరి దగ్గర మొదలైతే అవుతుంది కదా. ఎవరు చట్టానికి అతీతం కాదు. నాన్నగారు కావచ్చు, ఇంకో గారంపూడి చంద్రశేఖర్ గారు కావచ్చు, అవును, ఇంకా ఎవరెవరు దాడులు అందరూ ఉన్నారు దాంట్లో. ఈవెన్ ఆ 5 సంవత్సరాల పాలనలో పోలీస్ అధికారులు ఎవరైతే వాళ్ళ పరిధులు పక్కవ పెట్టి ఈ మొత్తం వాళ్ళ డెడికేషన్ డ్యూటీ మొత్తం వైఎస్ఆర్సీపీకి అంకితంగా ఎవరైతే చేస్తారో ఈ వాళ్ళ పేర్లున్నాయి, అధికారుల పేర్లున్నాయి, అందరి పేర్లున్నాయి. బీ ప్రిపేర్, ఎవరైనా ఒకటే. అది రైట్. పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే టీడీపీ నాయకులు మాట్లాడుతున్న మాటల్లో ఇది 100% కక్షపూరిత చర్య కానే కాదు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి రివెంజ్ పాలిటిక్స్ మేము చేయట్లేదు. తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశాము, తప్పు చేయకపోతే అరెస్ట్ చేయవలసిన అవసరం కూడా మాకు లేదు. సరే, నెక్స్ట్ ఎవరు ఉంటారు, నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు అనే అంశాన్ని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా రెడ్ బుక్ లో ఎంతమంది పేర్లు అయితే ఉన్నాయో, అది ఇటు పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ అప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లుగా పనిచేస్తూ కార్యకర్తల్లాగా బిహేవ్ చేసినటువంటి ఆఫీసర్ల పేర్లు కూడా ఉన్నాయని చెప్తూనే ఉన్నారు. సరే, చూడండి నెక్స్ట్ ఎవరు కాబోతున్నారు, మీరు ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.